ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చెప్పే వాక్యం కావాలని కొన్ని రోజులు నేను బ్రేక్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల కోసం అందరూ కొంచెం సమస్యగా ఉంది కాబట్టి, మరి టీవీల యొక్క న్యూస్ ఎక్కువగా వినడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి, అయినా దేని పని దాందే, అది ఎందుకు వినము, దేవుని వాక్యం కదా అని మీరు అనొచ్చు. నిజమే, దేవుని తర్వాతే మన అందరికీ ఎవరైనా ఏదైనా సరే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అది ఇంకొకసారి నేను ఇంకో 2 days పోయాక నేను మండే నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు కూడా మనం ప్రేయర్లోనే ఉందాం, ప్రేయరే చేసుకుందాం. మొన్నటి దినాన మనం యుద్ధం కోసం ప్రార్థన చేయగా, మరి దేవుడు దాని యొక్క విషయంలో యుద్ధాన్ని ఆఫ్ చేసి కార్యం చేశాడు. గెలిచిన వాడి సంతోషం కన్నా ఓడిన వాడి బాధ ఎక్కువగా ఉంటుంది. అందరూ సంబరాల్లో ఉండేటప్పటికి ఏ క్షణం ఎవరు ఏం చేస్తారో తెలియదు కాబట్టి మనం ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడున్న జాగ్రత్త కానీ ఇప్పుడు అతి జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి ఎలా దాడి చేస్తారో, ఎవరు ఎలా తప్పించుకున్నారో మనకెవరికీ తెలియదు కాబట్టి అనేక మంది స్కూల్ పిల్లలు కానీ, కాలేజీలు కానీ, తల్లిదండ్రులకి వేదన, బాధ, జాబ్స్ కానీ ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క భయంతో మనం ఎప్పుడు జీవించాలి. ఏదో అంతమైపోయింది కదా అని మనం ఆలోచించకూడదు. ఇక్కడి నుంచి మనకేమైనా కష్టాలు ప్రారంభమవుతున్నాయేమో అని ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవుడు కూడా మేలించి కీడించమని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ఒక మాట. దేవుడు కూడా మనకు ఒక మాట చెప్పాడు, ముందు నువ్వు దుఃఖపడు, తర్వాత నీ దుఃఖము సంతోషమునకు మార్చుకో అన్నాడు. అంటే ఏంటి తెలుసా? దేశం మీద మీరు రోదన చేయమని దేవుడు చెప్పున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ క్షణం ఏమన్నా ప్రమాదాలు జరగచ్చు, జరగకపోవచ్చు. కాబట్టి జరుగుతా ఏమో అనుకొని మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త కలిగి దేవుని యందు భయం కలిగి ఉండాలి. మన ముందుకు వచ్చిన వాళ్ళతో మనకున్న బలంతో మనం పోరాడగలం. చనిపోతామా బ్రతుకుతామా అన్న విషయం తర్వాత, అది సెకండరీ. కానీ ఫస్ట్ మనం బలహీనంగా ఉన్నా వాళ్ళు 10 కొట్టినా మనం ఒకటన్నా కొట్టగలం. కానీ విషయం ఏంటంటే ఎదరి నుంచి ఏది జరగదు మనకు తెలిసి. శత్రువు అనేవాడు ఇప్పుడు దొంగ దెబ్బ తీయడానికి చూస్తాడు. కాబట్టి మన యొక్క దేశానికి ఏమీ జరగకుండా మన ప్రతి ఒక్క బిడ్డలో కూడా బాగుండాలని, మనకు సంబంధించిన ప్రతి వర్గం కూడా బాగుండాలని, ఆస్తుల నష్టాలు, మరి ముఖ్యంగా ప్రాణ నష్టాలు జరగకూడదని. ఎన్ని ఆస్తులు ఉంటే ఉపయోగం ఉంది, అన్నీ సంపాదించేది ఆ ప్రాణాన్ని అందులో పెట్టి సుఖపెట్టడానికి. ఒక ఇల్లు కట్టినా, ఒక ఇది చేసినా, ఇంకేం చేసినా ఆ ప్రాణాన్ని, ఆ శరీరాన్ని కాసేపు అలా సుఖపెట్టి రిలాక్స్ అవ్వడానికే. మార్నింగ్ నుంచి కష్టపడి నైట్ ఎందుకు పడుకుంటాం? అలసట తీర్చుకోవడానికి. అలాగా ఇంత చేసుకొని మనం చనిపోతే ఉపయోగం ఏముంది? కాబట్టి మనకు ఫ్యామిలీలు ఉన్నాయి, మీకు ఫ్యామిలీలు ఉన్నాయి కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఇప్పుడు ప్రార్థనలోనే ఉండాలి. కొంతమంది ప్రార్థనా రూపంలో బయటపడుతూ ఉంటూ ఉంటారు. జరగలేని దానికోసం ప్రార్థన చేస్తున్నారు, జరగలేని దానికోసం ఆ పదాలు ఎత్తుపడుస్తున్నారు, జరగలేని దానికోసం పదే పదే నోటల మాటలు వస్తున్నాయంటే అవి తర్వాత తప్పనిసరిగా జరిగాయి అని అంటే గనక ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా కొన్ని జరుగుతూనే ఉంటూ ఉంటాయి. జరగలేని దాన్ని మొట్టమొదటిగా ప్రార్థనలో కూడా కొంతమంది బయట పెట్టకపోవచ్చు. అది భయం అవ్వచ్చు, వాళ్ళకున్న కారణాలు అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. దాన్ని కొంతమంది ప్రార్థనా రూపంలో వెళ్ళబరుస్తూ ఉంటారు. ఏమీ లేని దానికి ఇప్పుడు ఈ పదాలు ఎందుకు వచ్చాయి, ఇప్పుడు ఈ మాటలు ఎందుకు వచ్చాయి అనొచ్చు. అది ఇప్పుడు తెలియదు, ఎప్పటికన్నా జరుగుతాయి, తెలుస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనే మనం ఆయుధం. సర్వాంగ కవచములు ధరించుకోమని దేవుడు సెలవిచ్చున్నాడు. ఒక్కటి ఉంటే ఒక్కటే ఉంటుంది. ప్రార్థన అయితే అన్నీ ఉంటాయి. ప్రార్థన ఆపద నుంచి కాపాడుతుంది, స్వస్థత నుంచి కాపాడుతుంది, ప్రార్థన డబ్బులు ఇస్తుంది, ప్రార్థన గౌరవ మర్యాదలు ఇస్తుంది, ప్రార్థన ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తుంది. ఇక అన్నీ కూడా ఉంటాయి. ఎడారిలో ఇసుక రేణువు ఎంత సమృద్ధిగా ఉంటుందో ఇసుక, నువ్వు దేవుని కలిగినప్పుడు నీ జీవితం కూడా అంతటి సమృద్ధి కలిగి ఉంటావు.
విషయం ఏంటంటే మనం కరెక్ట్గా దేవుని కలిగి ఉండాలి. ఈ విషయం ఇప్పుడు ఈరోజు నేను కొత్తగా చెప్పింది కాదు, ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి మనం అందరం మందిరాలకు వెళ్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి. నిర్లక్ష్యం అనేదే ఉండకూడదు. రేపే ప్రమాదం వస్తుందేమో అని ఈరోజే మన మోకాళ్ళ మీద మనకున్న కొద్దిపాటి సమయాన్ని తీసుకొని కొంచెంగానే తీసుకొని ప్రార్థన చేద్దాం. ఇంటింటా ప్రార్థన చేస్తే ప్రపంచం అంతా ప్రార్థన చేసినట్టే. మందిరాల్లో కూడా ఇంకా విపరీతమైన ప్రార్థన జరుగుతూ ఉండాలి. మన దేశం యొక్క సంరక్షణ కోసం, మన నాయకుల కోసం, మన కుటుంబాల కోసం, మన సంఘాల కోసం, టోటల్గా వ్యక్తిగతంగా మన శరీరం, మన ప్రాణాల కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి నేను ఈ యొక్క ఉపోద్ఘాతాన్ని నేను చెప్పట్లేదు, మీకు తెలియదని కూడా చెప్పట్లేదు. నేను చెప్పిన పదంలో ప్రతీది మనందరికీ తెలిసిందే. ఆయన ఇంకొకసారి ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు అని నేను తెలియజేయడం తప్ప ఏమీ లేదు. ఎందుకంటే దుష్టుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా మృంగుదునా అని వాడు గర్జించే సింహం వలె తిరుగులాడుచున్నాడు. కాబట్టి వాడు పని వారితో పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువ ప్రార్థన చేద్దాం. ఈరోజు కూడా మనం ప్రేయర్లో ఉందాం. ఒక 2 days పోయిన కాడి నుంచి మళ్ళీ ఎక్కడైతే మనం వాక్యం ఆఫ్ చేసుకున్నామో అక్కడి నుంచి కంటిన్యూగా నేను స్టార్ట్ చేస్తాను. ఒకవేళ వాక్య విషయంలో ఏమన్నా అనుకుంటే ఆ విషయంలో కొంచెం నన్ను క్షమించండి. త్వరగా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా 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 పరిమంది వాసీనుడగు నా ప్రియా పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన పాదధూళికే బాబు వెళ్ళలేని కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఎన్నిక లేనటువంటి వారు, ఎందుకు పనిచేయనటువంటి వారు, పాటి వారు నా తండ్రి గారు, యెహోవా కార్యం చేయగా దాన్ని తిప్పగలిగిన వాడు ఎవరూ లేరని సెలవిచ్చిన ప్రభా. నా తండ్రి, అంతము చేయడం ప్రభా తను మీ చిత్తమైంది, ఆరంభించడం మీ చిత్తమైనది. కాబట్టి ప్రభా తండ్రి, భూమిని ప్రభా మా ద్వారా ప్రభా ఆదాము ప్రభా తండ్రి అవ్వ ద్వారా ప్రారంభించారు ప్రభా తండ్రి. చివరి ప్రకటనలో ప్రభా తండ్రి మానవ జాతికి అంతం ఉంది ప్రభా. ఆది కాండంలో మానవుడిని ఎలాగ ప్రారంభించారో ప్రభా, చివరి ప్రకటనలో అలాగ అంతం అనేది మీరు చూపించారు. కాబట్టి ప్రభా, ఇప్పటికైనా భూమి మీద మనిషి అంతం అవ్వాల్సిందే నా తండ్రి. నాయన మీరు అక్కడ వచ్చేటప్పటికి ప్రభా తండ్రి, భూమి మీద మొట్టమొదటి నుంచి ఉన్నవాళ్ళు ఇప్పటికి ఎంతోమంది అంతమైపోయారు. కానీ నా ప్రియా పరలోకపు తండ్రి గారు, ఇంకనూ నాయన మా అంతం ఎప్పుడో తెలియదు. కాబట్టి మీ కొరకు నాయన మేము శ్రద్ధా భక్తులతోటి, నిజమైన భయభక్తులతో ఎదురు చూసేలా చేతండి. అరాకొరా భక్తి కాదయ్యా, నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం, నిజమైన ప్రార్థనా యోధుల కింద మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచున్నాను. ఇదిగో తండ్రి నాయన, ఏ యొక్క శత్రుదాడి మా యొక్క దేశం మీద జరగకుండా కాపాడండి ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా తండ్రి, ఎవ్వరూ నశించకూడదని నీవు బైబిల్లో సెలవిచ్చున్నావు ప్రభా తండ్రి. ఏ ప్రాణము పోకూడదని నీవు సెలవిచ్చున్నావు తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఏ రకంగానైనా మనిషి భూమి మీద జీవించడం మీకు చాలా ముఖ్యమైనది ప్రభా తండ్రి. యేసయ్యా, ఇదిగోనైనా మీరు భూమిని నిండించి అభివృద్ధి పరచమని సెలవిచ్చాను ప్రభా. దుష్టుడు కక్ష కట్టి అనేకమైన శోధనలు కల్పిస్తున్నాడు ప్రభా. భూమి మీద వాడు అగ్గి వేస్తున్నాడు ప్రభుత్వనైనా. మీరు వేసిన అగ్ని కన్నా వాడు వేసిన అగ్ని ప్రభా భయంకరంగా ఉన్నది ప్రభుత్వనైనా. మీరు కూడా ఆడి మీదనైనా త్వరగా అగ్గి వేసి అగ్ని ఆరేదు పురుగు చావదన్నట్టుగానైనా ఆడి యొక్క అంతాన్ని చూడమని అడుగుచున్నాం ప్రభా. నాయన మనుషుల మీద ప్రభుత్వం మనశ్శాంతి లేకుండా సమస్యలు కల్పిస్తున్న వాడికి, వాడి దుష్ట సమూహానికి కూడా ఇప్పుడు యేసు నామములో బుద్ధి చెప్పమని అడుగుచున్నాం ప్రభా. ఎంతమంది నాతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు మహానుభావ, వాళ్ళందరూ మేమందరూ కూడా ఏక మనసుతో కలిసి నా తండ్రి నాయన ఒకేసారిగా ఆడిని మేము అంతము చేస్తున్న ప్రతనైనా ఆడి అంతం చూడమని మీ యొక్క పాదములు పట్టుకొని బ్రతిమలాడుతున్న ప్రభా. మీరు కార్యం చెప్పగా తీయగలిగింది ఏది కూడా లేదు నాయన. నువ్వు నన్ను అడుగుమోది పాతాళమంత లోతైనను వృద్ధాలోకాలను తెత్తైనను నేను నీకు ఇస్తానని సెలవిచ్చిన యేసయ్యా, మీకు వందనాలు నాయన. మా యొక్క శత్రువుల నుంచి మమ్మల్ని తప్పించమని అడుగుచున్నాం. మేము మిమ్మల్ని అడుగుతుంది పాతాళమంత లోతు కాదు, వృద్ధాలోకాలంత ఎత్తు కదయ్యా. మీకు వందనాలు నా యేసు బాబు. మీకు స్తోత్రాలు చెల్లించున్నాం బాబు. మా పట్ల మీ యొక్క కనుదృష్టిని నిలపమని అడుగుచున్నా ప్రభా. మమ్మల్ని లక్ష్యం చేయమని అడుగుచున్నాను ప్రభా. మా మీద మీ యొక్క దయా దాక్షిణ్యాలు కురిపించమడుచున్న ప్రభా. ఇజ్రాయేలు ఎంత కాపాడినా మూర్ఖులైపోయి, తిండి విషయంలో అహంకారులైపోయి ప్రవర్తనైనా కుక్క కక్కిన చుట్టూ, వాంతి చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అలాగ వదిలేసిన పాపం చుట్టూ మీరు కూడా తిరుగుతున్నారన్నట్టుగా నాయన. అలాంటి కుక్కలాంటి స్వభావాన్ని తీసి కుక్కలాగా విశ్వాసం కలిగి ఉండే భాగ్యం దయచేనాయన. కుక్క ప్రభా తండ్రి 2 ఆటలకి సాదృశ్యమైంది ప్రభుత్వనైనా. పాపము చుట్టూ తిరిగేదానిలాగా, యజమానుడికి విశ్వాసము కలిగిన దానిలాగా ఉన్నది ప్రభా. మేము విశ్వాస పాత్రమేనాయన. మీలో ప్రభుత్వాన్ని భయభక్తులు కలిగి ఉంటే సహాయం చేతండి దయచేసి నాయన. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాయన ఎలాంటి ప్రమాదాలు కూడా వాటిల్లో కూడా ఉన్నట్లుగా నాయన మా యొక్క ప్రపంచ దేశ నాయకులు కూడా కాపాడమని
కాపాడమని అడుగుచున్నాను. ఇంకను శాంతి సమాధానాలు నెలకొల్పమని అడుగుచున్నాను. అందరికీ మనశ్శాంతిని దయచేతని సడన్గా ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు కూడా రాకున్నట్లు చేతని మా యొక్క ప్రభు తండ్రి దేశంలోకి ఎవరు కూడా నాయన భయంకరమైన వ్యక్తులు చొరబడకుండానట్లుగా ఏ కీడు మాకు సమీపించకూడనట్లుగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా కాపాడమని అడుగుచున్నాను. అందరి తల్లిదండ్రులు కూడా కాపాడమని అడుగుచున్నాను. మానవ జాతిని యావత్తును కూడా కాపాడమని అడుగుచున్నాను. ప్రభా తండ్రి మీరు భూమిని నిండించినట్టుగా నా తండ్రి మీరు భాషలు వేరు చేసి అనేకమైన దూరాలు వెళ్ళి మీరు ఆ యొక్క ప్లేసులను నింపి అక్కడ బ్రతకమని ప్రభా నీవు భాషలను తారుమారు చేసి ఒక్కొక్క ప్రభా తండ్రి దేశానికి 12 ముక్కలు చేసి 12 భాషలను ప్రభా తండ్రి ఏర్పాటు చేసిన ప్రభా 12 మందికి కూడా అనేకమైన భాషలను మీరు ఏర్పాటు చేసిన బాబు మీకు వందనాలు. చక్కగా బ్రతడి సాయం తెచ్చుతాను. మనశ్శాంతి లేకుండా ఇప్పుడేం జరుగుతుంది అన్న టెన్షన్ లేకుండా ఎప్పుడు ఏమీ జరగకూడదని మీకు మొరపెట్టుకునే మనస్తత్వాన్ని మాకు దయచండి ప్రభా. టీవీల ముందు కాదయ్యా, లోకంలో మనుషుల ముందు కాదు నాయన, పేపర్ల ముందు కాదు ప్రభా, ఏం జరిగిందని చర్చించుకోవడం కాదు ప్రభా, ఏమీ జరగకూడదని మొక్కాళ్ళ మీద మిమ్మల్ని అడిగే ఒక్క ప్రభా తండ్రి ప్రార్థన యోధుల కింద మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచున్నాను. విశ్వాసమైన పాత్రలు మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాను. ప్రార్థన అనే డాలుతో మీతో పాటు మేము కూడా యుద్ధమునకు సిద్ధం అన్నట్టుగా నాయన మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాను ప్రభుత్వ. నాయన సహాయం దయచేయండి. శాంతి సమాధానం ప్రశాంతత నెలకొల్పమని అడుగుచున్నాను ప్రభా. మనుషులకి కానీ దేశానికి కానీ ఎంత ప్రభా భరించలేని బాధ వచ్చినప్పటికీ కూడా అణుచుకునే మనస్తత్వాన్ని క్రైస్తవులుగా మాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. అందరినీ కాపాడమని అడుగుచున్నాను. ఇంకా ప్రభా ప్రతిసారి ఏ అంశాలు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటామో మీకు తెలిసిన ప్రభా ఆ అన్ని విషయాలు మరి ఇంకోసారి మీ పాదములు దగ్గర పెడుతున్నాను. మరి ముఖ్యంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళు స్వస్థపరచండి ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి ఆహారాన్ని సకాలంగా అందించండి. వృద్ధులను ప్రభా చిన్న బిడ్డల చిల్డ్రన్ హోమ్స్లో ఉన్న వాళ్ళు కూడా మరి ముఖ్యంగా తండ్రి కాపాడ ఆశీర్వాదం సహాయం చేయమని అడుచు సమస్తం మీ పాదదులకు అప్పచెప్పుకుంటూ ఎక్కడ ఏ కీడు కూడా జరగకుండా కాపాడమని కోరుకుంటూ మా యొక్క భద్రతని మీ పాదాల దగ్గరకు అప్పచెప్పుకుంటూ వేడుకుంటూనైనా సహాయం చేయమని అడుచు. ఎస్తేరాన్ని తన సమూహాన్ని కూడబెట్టి ప్రార్థన చేసినట్టుగా ఇప్పుడు మేమంతా కూడా ప్రభా తండ్రి కూడుకొని మీకు ప్రార్థన చేస్తున్నాం. మాది ఏక మనసు వలె ప్రభా, ఏక దూపం వలె ప్రార్థన ఆ దూపాన్ని నైనా మీ పాదముల దగ్గర వేసి ఉన్న ప్రభా. మా దూపానికి నైనా నీవు విముక్తుడు కమ్మని, మా దూపానికి నైనా ఆసీనుడు కమ్మని ప్రార్థన అనే మా దూపానికి నీవు కరగమని, ప్రార్థన అనే మా యొక్క దూపానికి నీవు జవాబిమ్మని, ప్రార్థన అనే మా దూపానికి నైనా ఏ కీడు మా గుడారం సమీపించకూడనట్లుగా కాపాడి నీ రక్షణ కవచముతో నా తండ్రి మా పట్ల యుద్ధము చేసే యుద్ధ వీరుడిలాగా మీరు మా ముందు నిలబడమని అడుగుచున్నాను దేవా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఎక్కడ శత్రువులు పొంచి ఉన్నారు ఏసునామములో వాళ్ళు త్వరగా బయటెట్టి నా తండ్రి మాకు సహాయం చేయమని అడుగుచు మమ్మల్ని రక్షించమని కోరుకుంటూ సమస్తము నా తండ్రి రక్షించువాడైన మీ పాదములు దేరి పెట్టుకుంటూ త్వరగా రాననే మీ కుమారుడు మా ప్రభువైన యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారాన్ని మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించము నాయన. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.